హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో పథకాలని రద్దు, ఈసీ సంచలన ఆదేశాలు. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న సంక్షేమ పథకాల నిధులు విడుదలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ఈసీ అనుమతి నిరాకరించింది. స్కీమ్కు ఫండ్స్ రిలీజ్ చేసేందుకు ఈసీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి ఈసీ నో చెప్పింది. పంట నష్ట పరిహారం చెల్లించేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ అనుమతి నిరాకరించడంతో ఏపీలో సంక్షేమ పథకాలన్నీ బ్రేక్ పడింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కంటిన్యూ కానున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.